అయితే ప్రధానంగా అసలు ఈ డెక్కన్ హెరాల్డ్ కేసు ఏమిటి, నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి, దాని పూర్వాపరాలు ఏమిటి, అసలు భారతీయ జనతా పార్టీ జోక్యం దీంట్లో ఎంతవరకు అనేటువంటి అంశం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది భారతీయ జనతా పార్టీ విద్వేషపూరితంగా ప్రేరేపించింది అనేది ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో అది ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఈ అనుమానం కావచ్చు, లేకపోతే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి మన దేశ మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1937వ సంవత్సరంలో వారు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థని వారు ప్రారంభించారు. అయితే ఇది జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే దానికి అధిపతి కాదు. జవహర్లాల్ నెహ్రూ గారితో పాటుగా అప్పట్లో 5,000 మంది స్వాతంత్ర సమరయోధులు ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో వారు పెట్టుబడి పెట్టడం జరిగింది. వారందరూ కూడా దాంట్లో షేర్ హోల్డర్స్. అది కాలక్రమేణా అప్పట్లో ఏమిటంటే ఇది ఎందుకు ప్రారంభించారు అని అంటే మన యొక్క భావాల్ని ప్రజలకి తెలియజేసేటువంటి మీడియా లేదు కనుక 3 పత్రికల యొక్క ప్రచురణ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని నెహ్రూ గారు ఈ 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క సహకారంతో ఆయన ప్రారంభించారు. ఒకటి నేషనల్ హెరాల్డ్, ఇది ఆంగ్ల పత్రిక. 2 క్వామీ ఆజాద్ అనేటువంటి ఉర్దూ పత్రిక. 3 నవజీవన్ అనేటువంటి ఒక హిందీ పత్రిక. ఈ 3 పత్రికల యొక్క ప్రచురణ బాధ్యతని తీసుకుని ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని ప్రారంభించడం జరిగింది. కాలక్రమేణా అది ఒకంత దాని ప్రాధాన్యత కోల్పోవటం, అప్పుల ఊబిలో చిక్కుకోవటం, నెమ్మదిగా అది క్షీణించడం. 2010వ సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా కేవలం 5,000 మంది ఎవరైతే అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో ఆ సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ 1057 మంది మాత్రమే మిగిలినటువంటి నేపథ్యం. 2010వ సంవత్సరంలో ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ప్రచురణ మూసివేసి నష్టాల్లో కూరుకుపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ అనేటువంటి సంస్థకి 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వడం జరిగింది. వడ్డీ రేటు 0 పైసా వడ్డీ లేదు. 90 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వాళ్ళు అప్పు ఇవ్వడం జరిగింది. 2010వ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అంటే 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రాహుల్ గాంధీ గారు యంగ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థని వారు స్థాపించారు. ఎంత పెట్టుబడి అంటే 5 లక్షల రూపాయలు. ఈ యంగ్ ఇండియాలో 76% వాటాదారులు ఎవరంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. 76% అంటే చెరొక 38 సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. మిగిలిన 26% ఎవరున్నారు అని అంటే కాంగ్రెస్ కురువృద్ధులైనటువంటి మోతీలాల్ వోరా గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు. వారిరువురు లేరు, పరంపదించారు. 24% అంటే చెరొక 12% వారిరువురికి కూడా దాంట్లో వాటా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థని స్థాపించి ఏదైతే సంస్థని నెహ్రూ గారు ప్రారంభించారు, ఈ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏదైతే స్థాపించారో దాన్ని తీసుకోవడం అంటే దానికి ఏమిటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సంస్థ అప్పు చేసిందో ఈ అప్పులు తీర్చేస్తాము అని చెబుతూ వారితో ఒప్పందం కుదుర్చుకుని వారి యొక్క ఆస్తులు కూడా ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ తీసుకోవడం జరిగింది. ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో
వారు కంపెనీస్ యాక్ట్ కింద సెక్షన్ 25 కంపెనీస్ యాక్ట్ కింద అనేక నగరాల్లో, 1-2 కాదు, చాలా నగరాల్లో వీళ్ళు ఆస్తి వీళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో సబ్సిడీ కూడా వీళ్ళు తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది. అంటే ఆస్తుల అంచనా వేసినట్లయితే దగ్గర 5,000 కోట్ల రూపాయల ఆస్తి ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దగ్గర ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, 5 లక్షల రూపాయలతోటేమో ఒక సంస్థను ఏర్పాటు చేసి యంగ్ ఇండియా వచ్చి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ని తీసుకున్న తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్కి ఏదైతే ఆస్తులు అప్పటికే ఉన్నాయో, ఎందుకంటే ఈ నేషనల్ హెరాల్డ్ ప్రారంభించడానికి కదా అప్పట్లో ప్రారంభించింది అసోసియేటెడ్ జర్నల్స్ ప్రచురించడానికి, వాటికి ఉన్నటువంటి ఆస్తుల్ని అప్పట్లో ఏమిటంటే ఈ నేషనల్ హెరాల్డ్ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం ప్రచురణకి మాత్రమే ఆ యొక్క బిల్డింగ్ని వాడాలి అని ఉన్నా కూడా ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ తీసుకున్న తర్వాత నేషనల్ హెరాల్డ్ని పునఃప్రారంభిస్తామని చెబుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 9 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కోటి 10 రూపాయల చొప్పున అదంతా కూడా యంగ్ ఇండియా తీసుకుని ఆ బిల్డింగ్తో సహా వారు కమర్షియల్ పర్పస్ కంటే రెంటల్కి ఇవ్వడం, పాస్పోర్ట్లు ప్రింట్ చేయటం, అది నేషనల్ హెరాల్డ్ పరిధిలో కాకపోయినా ఆయన చేయటం ప్రారంభించారు. కనుక ఇక్కడ గమనించవలసింది 2012వ సంవత్సరంలో, నిన్న మొన్న కాదండి, 2012వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కాదు, ఎన్డీఏ కూటమి కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా 90 కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో, ఇందాక చెప్పాను కదండి 9 కోట్ల రూపాయలకి తీసుకున్నారని, అది మాత్రమే కాదండి 6,000 కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం 50 లక్షలకే తీసుకుంది. ఒప్పందం ఏమిటి, 50 లక్షలు నేను ఇస్తాను, మీ ఆస్తులన్నీ కూడా మా పేరు పెట్టాలి, దానికి తోడు ఏదైతే 90 కోట్లు మీరు తీసుకుని ఉన్నారో అది మేము తీరుస్తామని చెప్పారు. సో సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ ఒక కమర్షియల్ యాక్టివిటీకి వాళ్ళు 90 కోట్ల రూపాయలు ఎట్లా అప్పిచ్చారు, అది కూడా 0 వడ్డీ. దీనికి తోడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి 1057 మంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాటాదారు, వారికి చెప్పకుండా ఎక్కడా కూడా మీటింగ్ పెట్టకుండా వారితో చర్చించకుండా మీరు ఏకపక్షంగా ఎలా మీ వాటాని మీరు యంగ్ ఇండియాకి ఇచ్చారు. ఈ 1057 మంది ఎవరైతే ఉన్నారో వారిలో సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి శాంతిభూషణ్ గారు, అదేవిధంగా అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కజ్జు గారు, మార్కండేయ కజ్జు గారు, వీరిరువురు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఒకటి, ఒక రాజకీయ పార్టీ డబ్బు ఒక కమర్షియల్ యాక్టివిటీకి ఎలాగిస్తుంది, 2 అసలు అక్కడ ఉన్నటువంటి వాటాదారులతోటి చర్చించకుండా మీరు ఎలాగో దీన్ని అమ్మకం చేశారు, వారికి ఇచ్చారు. దీనిలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడుందండి? కానీ ఇవాళ దేశవ్యాప్తంగా ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి, 2015వ సంవత్సరం నుండి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనం అందరూ ఇక్కడ గమనించాలి. 2012లో అసలు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, ఎవరు పార్టీ తరఫు నుండి ఎవరు వేయలేదు. ఆనాటి నుండి బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు క్వాష్ కూడా చేసుకోవడానికి కోర్టుకు వెళ్తే కోర్టు మేము ఇది కేసు ఎత్తివేయలేము అని చెప్పారు. ఇవాళ ఈడీ ఇదంతా కేసంతా కూడా సమీక్షించిన తర్వాత వారు కూడా ఖచ్చితంగా చెప్పారు, హవాలా లైన్ ఉన్నది దీంట్లో,
ఈ 90 కోట్లు ఇవ్వడం అన్నది కావచ్చు, 9 కోట్లకే తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హవాలా లైన్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక సంస్థ మాధ్యమంగా ఇదంతా జరిగింది అని చెప్పి క్లియర్గా తెలియజేశారు. సుప్రీంకోర్టు అప్పుడు వారికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, మేము క్వాష్ చేయం ఈ కేసు, కానీ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, అదేవిధంగా మోతీలాల్ వోరా గారు కావచ్చు, ఇంకొక వ్యక్తి ఉన్నారు సునీల్ ఏదో ఉంది వారి పేరు, వారిని కావచ్చు కోర్టుకి రాకుండా వారికి మేము ఊరట ఇస్తున్నామని చెప్పి అప్పుడు కోర్టు చెప్పింది, కానీ క్వాష్ చేయలేదు. ఇవాళ ఈడీ కేసు తీసుకున్న తర్వాత ఈ ట్రైల్ అంతా కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టింది. ఈడీ ఛార్జ్ షీట్లో వీరిరువురు పేర్లు ఉన్నాయి, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు. కనుక భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ బురద జల్లడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సవివరంగా ఈ కేసు పూర్వాపరాలన్నీ కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది.